హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పవర్ పాయింట్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇంతవరకు మనం పవర్ పాయింట్ గురించి చెప్పుకోలేదు. ఎంఎస్ వర్డ్ వీడియోస్, ఎక్సెల్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ టైం పవర్ పాయింట్ క్లాసెస్ చెప్తున్నాను. సో పవర్ పాయింట్ ఫస్ట్ క్లాస్ అయితే ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. పవర్ పాయింట్ స్క్రీన్ ఇంటర్ఫేసు, పవర్ పాయింట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, సో స్లైడ్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, స్లైడ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పవర్ పాయింట్ ప్రతి ఒక్క క్లాస్ కూడా నేను మీకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూసి నేర్చుకోవచ్చండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పవర్ పాయింట్ అనేది ఎంఎస్ ఆఫీస్లో ఒక అప్లికేషన్. మనకి పవర్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. పవర్ పాయింట్ అనేది మనకి ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ యాక్చువల్గా. సో దీంట్లో మనము స్లైడ్స్ ద్వారా ప్రెజెంటేషన్ చేస్తాము. స్లైడ్స్ ద్వారా ప్రెజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. పవర్ పాయింట్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే స్లైడ్స్ గురించి నేర్చుకోవాలి, లేఅవుట్, థీమ్స్, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో, వీటన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. ఈరోజు వీడియోలో అయితే నేను స్లైడ్స్ అండ్ లేఅవుట్స్ గురించి చెప్పాను, డిజైన్ గురించి కూడా చెప్పాను. సో మీరు క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు యూజ్ చేస్తాము, పర్పస్ ఏంటో చూసాము. ప్రెజెంటేషన్స్ మనము ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తామా. దేని గురించి మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా న్యూ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసాం మన కంపెనీలో, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పవర్ పాయింట్ యూజ్ చేస్తామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు క్లాసెస్ చెప్తున్నాను, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కూడా మనం ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తున్న క్లాస్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే నేను ఎంఎస్ ఆఫీస్ గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో మీ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు, సో మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజ్ చేస్తారమ్మా. మీ కంపెనీ గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు మీ కంపెనీ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ కంపెనీ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేయాలి, అప్పుడు కూడా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చుమా. ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడియో ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, యానిమేషన్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ఫోన్ కనిపెట్టారు, దాని గురించి ఆ ఫోన్ ఎలా వర్క్ అవుతుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, అప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుమా. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదైనా ఒక టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో మీ సిటీలో ఉన్నటువంటి సిటీ రోడ్ ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీటన్నిటికీ కూడా మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఉపయోగించవచ్చుమా. అంటే ఈజీగా అర్థమవుతుంది మనకి. సో మనకి ఈజీగా పవర్ పాయింట్ అనేది అర్థమవుతుందిమా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో ఎడ్యుకేషన్లో, మార్కెటింగ్లో, బిజినెస్లో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా మనం ప్రెజెంటేషన్స్ ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఎలా ఓపెన్ చేయాలి మా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది. సో మీరు యాజ్ యూజువల్గానే స్టార్ట్ బటన్కి వెళ్ళి పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మనకి టాస్క్ బార్లో సెర్చ్ బటన్ ఉంటుంది కదా, సెర్చ్ బటన్ దగ్గర పవర్ పాయింట్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది మా. సో పవర్ పాయింట్ క్లిక్ చేసా నేను, సెర్చ్ బటన్కి వెళ్ళి పవర్ పాయింట్ అని క్లిక్ చేయగానే నాకు ఈ బాక్స్ వచ్చింది చూడండి మా. ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మా. పక్కనే చూడండి, ఇవన్నీ డిజైన్స్ మా. బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఉండే ఈ డిజైన్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ థీమ్స్ అనమాట, స్టైల్స్ అనమాట. మోర్ థీమ్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మోర్ థీమ్స్ పైన క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్లైడ్స్, ఇవన్నీ స్లైడ్స్ మా. స్లైడ్ డిజైన్స్ వచ్చాయి, స్లైడ్ థీమ్స్ అని ఉంటాము. మీకు ఏ థీమ్ కావాలో దాన్ని తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ డిజైన్స్ ఇవన్నీ. మనం బై డిఫాల్ట్ డిజైన్స్ తీసుకున్నాం అనుకో,
మనము దాంట్లో వచ్చిన కలర్సే ఆ డిజైనే యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకొని మనకి వర్క్‌కు తగినట్టుగా మనం దాన్ని డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఇక్కడ నేను బ్లాంక్ ప్రెజెంటేషన్ పైన క్లిక్ చేశానమ్మా. చూడండి బ్లాంక్ ప్రెజెంటేషన్ పైన క్లిక్ చేయంగానే మనకి స్లైడ్ అనేది ఓపెన్ అయింది చూడండిమా. పవర్ పాయింట్ స్లైడ్ అనేది ఓపెన్ అయింది. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్క్రీన్ ఇంటర్ఫేస్ చెప్పుకోవాలి అంటే పైన చూడండి ఇక్కడ ప్రెజెంటేషన్ 1 అని ఉంది. దిస్ ఈజ్ టైటిల్ బార్ మా. మనం ఇంకా ఈ ఫైల్ సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రెజెంటేషన్ 1 అని వస్తుంది. ఈ టైటిల్ బార్లో మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ సింబల్స్ కనబడుతున్నాయి కదా, సేవ్ సింబల్, అండు, రీడు, వీటిని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అంటాము. నెక్స్ట్ ఈ టైటిల్ బార్లో రైట్ సైడ్ కార్నర్లో మనకి క్లోజ్ బటన్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ బటన్ ఉంటాయమ్మా. వీటినే మనం కంట్రోల్ బటన్స్ అంటాము. మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు మనకి ఈ బటన్స్ ఎందుకు యూజ్ చేస్తామో. నెక్స్ట్ అదే విధంగా ఈ ఫైల్ అని ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని ఇక్కడ రిబ్బన్ అంటాం మనం. ఫైల్ నుంచి ఈ కింద వరకు ఉండేదాన్ని మొత్తాన్ని రిబ్బన్ అంటాము. ఈ రిబ్బన్ లో మనకి ట్యాబ్స్ ఉంటాయి మా. ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్ లో మనకి కమాండ్స్ ఉన్నాయి చూడండి మా. మళ్ళా స్లైడ్స్ కమాండ్స్, ఫాంట్ కమాండ్స్, పారాగ్రాఫ్ కమాండ్స్, డ్రాయింగ్ కమాండ్స్, వీటన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా ట్యాబ్, డిజైన్ ట్యాబ్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, ఇలా అన్నీ ఉన్నాయి చూడండి మా. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ట్యాబ్స్లలో అన్నీ కూడా మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో ఉన్నట్టే ఉంటాయి మా. ఇక్కడ చూడండి హోమ్లో కూడా మనకి ఫస్ట్ హోమ్ స్టార్ట్ చేస్తానే ఇక్కడ ఫాంట్ కమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎంఎస్ వర్డ్లో ఉన్నట్టే ఉంటాయి. ఇక్కడ పారాగ్రాఫ్ అలైన్మెంట్స్, మళ్ళీ మనకి కొన్ని చేంజ్ అయ్యాయి చూడండి. ఇక్కడ మన స్లైడ్స్కి తగినట్టుగా కొన్ని ఫీచర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఈ స్లైడ్స్ అనేది ఉండదు మనకి ఎంఎస్ వర్డ్లో, ఇవి చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొత్తగా ఏ ట్యాబ్స్ వచ్చాయమా, డ్రా ట్యాబు, డిజైన్ ట్యాబు, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో, రికార్డు, ఇవి మనకి కొత్తగా వచ్చిన ట్యాబ్స్. ఈ రివ్యూ ట్యాబు, వ్యూ ట్యాబు, హోమ్ ట్యాబ్ అనేవి వర్డ్లో అయినా ఎక్సెల్లో అయినా ఉంటాయి మనకి. ఓకేమా. సో దీన్ని మనము ఈ పక్కన చూడండి 1 అని ఉంది, దీన్ని స్లైడ్ ప్యానల్ అంటామా. స్లైడ్ ప్యానల్ అంటాము. మనం ఎన్ని స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకున్నామో ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ దిస్ ఈజ్ స్లైడ్ మా. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ ఉంది కదా, దీన్ని స్లైడ్ అంటాం. మనము స్లైడ్స్ అంటామా. పవర్ పాయింట్లో మనము స్లైడ్స్ అనేవి స్లైడ్స్లో మన డేటా టైప్ చేసుకొని మనం ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ ఎన్ని స్లైడ్స్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు మా. సో దిస్ ఈజ్ స్లైడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం వర్డ్లో, ఎక్సెల్లో లాగా ఎక్కడ పడితే అక్కడ డేటా అనేది టైప్ చేయలేమ్మా. ఇక్కడ చూడండి క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ మనం కర్సర్ పెట్టుకొని ఇక్కడ మాత్రమే మనము టెక్స్ట్ అనేది టైప్ చేసుకోగలం, వేరే చోట టైప్ అవ్వదు. ఇక్కడ మనకి క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది, దీని చుట్టూరు ఒక బాక్స్ లాగా ఉంది మా. దీన్ని లేఅవుట్ అంటాం. మనం ఏమంటాము, లేఅవుట్ అంటాం అనమాట. ఓకేనా. ఈ కర్సర్ మనం ఎక్కడ పెడతామో అక్కడ మాత్రమే టైప్ చేయొచ్చు, మిగతా ఎక్కడ టైప్ అవ్వదు. దిస్ ఈజ్ స్లైడ్ ఏరియా మా. అదేవిధంగా స్లైడ్ ఏరియా తర్వాత సో ఇక్కడ చూడండి కిందమా, ఈ స్లైడ్ కింద మనకి స్లైడ్ 1 అని ఉంది చూడండి, దీన్ని స్టేటస్ బార్ అంటాము. ఇక్కడ మనకి ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో కనబడతాయి. దీంట్లో అదే విధంగా మనకి జూమ్ ఏరియా కూడా ఉంది చూడండి. అంటే మనం ఈ స్లైడ్ని పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు జూమ్ ఇన్ అంటే చూడండి స్లైడ్ పెద్దది అవుతుందమ్మా. జూమ్ అవుట్ అంటే స్లైడ్ చిన్నది అవుతుంది చూడండి. మైనస్ బటన్ అంటే జూమ్ అవుట్, చిన్నది అయిపోతుంది చూడండి స్లైడ్. మళ్ళీ ప్లస్ సింబల్ జూమ్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను, స్లైడ్ పెద్దదైంది చూడండి. ఈ పక్కనే మనకి చూడండి మనకి ఇక్కడ స్క్రోల్ బార్ కూడా ఉంది చూడండి మా. వర్టికల్ స్క్రోల్ బార్ కూడా ఉంది. ఈ స్లైడ్స్ని మనము అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది మా, స్క్రోల్ బార్ అంటాము. జూమ్ ఏరియా కూడా ఉంది మనకి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ కూడా కనపడుతున్నాయి. స్లైడ్ షో బటను, రీడింగ్ వ్యూ, స్లైడ్ షార్టరు, సో నార్మల్ వ్యూ, ఇలా మనకి ఈ బటన్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు మా. ఓకేనా. ఇది మనకి పూర్తిగా స్క్రీన్ ఇంటర్ఫేస్ గురించి. ఇప్పుడు మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఒక స్లైడ్ అనేది మనకి డిఫాల్ట్గా వచ్చింది మా.
ఒక స్లైడ్ అనేది మనకి బై డిఫాల్ట్గా వచ్చింది. మనం ఇంకా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి? ఇక్కడ హోమ్లో హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి న్యూ స్లైడ్ అనే బటన్ ఉంది కదా, ఈ న్యూ స్లైడ్ తీసుకోండి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి చూడండి. టైటిల్ స్లైడు, టైటిల్ అండ్ కాంటాక్ట్ స్లైడు, టు కంటెంట్, కంపారిజను, టైటిల్ ఓన్లీ, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయమ్మా. మీ వర్క్కు తగినట్టుగా మీరు ఇక్కడ స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి బ్లాంక్ స్లైడ్ కూడా ఉంది చూడండి. బ్లాంక్ స్లైడ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మా. పిక్చర్ విత్ క్యాప్షను, ఇలా చాలా టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు టైటిల్ ఓన్లీ స్లైడ్ కావాలి. టైటిల్ స్లైడ్ క్లిక్ చేసుకుంటున్నామా. చూడండి టైటిల్ స్లైడ్ అనేది మనకు ఓపెన్ అయింది. టైటిల్ స్లైడ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ న్యూ స్లైడ్కి వెళ్తున్నాను. టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్ క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి థర్డ్ స్లైడ్. సో టైటిల్ అండ్ కంటెంట్ స్టైల్ అంటే దీంట్లో మనం టైటిల్ టైప్ చేసుకోవచ్చు, నోట్స్ టైప్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసారా కొన్ని సింబల్స్ అప్డేట్ అవుతున్నాయి కదా మీకు. సో ఇక్కడ చూసినప్పుడు పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పిక్చర్స్, మన సిస్టంలో ఉండే పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఐకాన్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, స్మార్ట్ ఆర్ట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, మోడల్స్ 3D మోడల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వీడియోస్ ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, చార్ట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ గురించి కూడా మనం డిస్కస్ చేసామా MS వర్డ్లో, ఎక్సెల్లో. ఈ పవర్ పాయింట్ స్లైడ్లో కూడా మనం అన్నీ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఏం చేసాం ఇంతకుముందు, ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకున్నాం. చూడండి ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేశాను. ఇప్పుడు దీంట్లో మీకు పిక్చర్స్ కావాలన్నా, స్క్రీన్ షాట్స్ కావాలన్నా, షేప్స్, ఐకాన్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్ అన్నీ ఇన్సర్ట్ చేసుకుంటాం. కానీ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, వీటి స్లైడ్లోనే ఇచ్చేశాడు. మనకి వర్క్కు తగినట్టుగా మీరు ఏమేమి ఇన్సర్ట్ చేయాలో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవడానికి స్లైడ్లోనే ఈ డీటెయిల్స్ అన్ని మనకి ప్రొవైడ్ చేశారు మా. సో దిస్ ఈజ్ మళ్ళీ ఇక్కడ చూడండి హోమ్ క్లిక్ చేశాను, న్యూ స్లైడ్ తీసుకున్నాను. ఇప్పుడు కంపారిజన్ స్లైడ్స్ తీసుకున్నాను. చూడండి ఇంకొక స్లైడ్ వచ్చింది. ఇది మరీ డిఫరెంట్గా ఉంది చూడండి. మనము కంపారిజన్ చేయొచ్చు అనమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ పిక్చర్స్ కూడా యాడ్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, టాపిక్ గురించి ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా స్లైడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. బ్లాంక్ స్లైడ్ తీసుకున్నా చూడండి, ఇది మొత్తం బ్లాంక్ వచ్చేసింది మా. 5th స్లైడ్ బ్లాంక్ అనమాట, బ్లాంక్ స్లైడ్ ఇది. సో దీన్ని మీరు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి జిమ్ ఏరియాలో క్లిక్ చేస్తున్నాను, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమీ రావు, ఇక్కడ మనం టెక్స్ట్ కూడా టైప్ చేయలేమ్మా. చూడండి ఇది బ్లాంక్ స్లైడ్, కానీ మనం దీన్ని డిజైన్ చేసుకొని దీంట్లో టెక్స్ట్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ స్లైడ్కి వెళ్ళి మనం డిఫరెంట్ న్యూ స్లైడ్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకున్నామ్మా. న్యూ స్లైడ్స్ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలంటే ఎలాగా, మనకు అవసరం లేదనుకోండి, ఎలా డిలీట్ చేయాలి? రైట్ క్లిక్ చేయండి మా. ఇక్కడ చూడండి రైట్ క్లిక్ చేయండి, ఈ స్లైడ్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి మా. మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందమ్మా, రైట్ క్లిక్ చేయగానే కనబడుతుందా? ఇక్కడ డిలీట్ స్లైడ్ క్లిక్ చేయండి మా. డిలీట్ స్లైడ్ అనగానే చూడండి డిలీట్ అయిపోయింది స్లైడ్. సెకండ్ స్లైడ్ డిలీట్ అయిపోయింది. మనకి ఇంతకుముందు 5 స్లైడ్స్ ఉండేవి మా. ఒక స్లైడ్ అనేది మనం డిలీట్ చేసేసాము. ఇప్పుడు మనకి 4 స్లైడ్సే ఉన్నాయి చూడండి. ఆటోమేటిక్గా స్లైడ్ నెంబర్స్ కూడా అది తిరిగి మనకి అది స్లైడ్ నెంబర్స్ కూడా అదే మనకి యాక్టివేట్ చేసుకున్నది. ఒక స్లైడ్ డిలీట్ చేసేస్తేనే చేంజ్ అయిపోయాయి నెంబర్స్ అన్ని. మళ్ళీ చూడండి స్లైడ్ డిలీట్ చేసేసాము. మీరు ఇప్పుడు ఈ స్లైడ్ పైన క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి మా. ఇక్కడ మళ్ళీ మీరు న్యూ స్లైడ్ కావాలంటే న్యూ స్లైడ్ క్లిక్ చేసుకోండి. చూడండి 5th స్లైడ్ ఇన్సర్ట్ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1కి 2కి మధ్యలో నాకు ఇంకొక స్లైడ్ కావాలి. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ దగ్గర కర్సర్ పెట్టుకొని రైట్ క్లిక్ చేసి, సో ఇక్కడ ఇన్సర్ట్ న్యూ స్లైడ్ అనండి, న్యూ స్లైడ్ అనండి. చూడండి న్యూ స్లైడ్ వచ్చేసిందా? టోటల్ మనకి ఇప్పుడు 6 స్లైడ్స్ ఉన్నాయమ్మా. ఇలా మీకు ఎక్కడ కావాలో అక్కడ ఒకసారి మనము స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కూడా మధ్యలో మనకి కావలసిన స్లైడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు మా.
సో స్లైడ్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలో చూసాము. మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ స్లైడ్స్ని కట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. డూప్లికేట్ స్లైడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైడ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేశాను, హైడ్ స్లైడ్ అన్నాను. చూడండి ఫస్ట్ వన్ హైడ్ అయిపోయింది. హైడ్ అయిపోయింది మనకి స్లైడ్. మళ్ళీ రైట్ క్లిక్ చేసి అన్హైడ్కి తీసుకోవచ్చు. హైడ్ స్లైడ్, రైట్ క్లిక్ చేసి హైడ్ స్లైడ్. మళ్ళీ మీరు రైట్ క్లిక్ చేసి హైడ్ స్లైడ్ పైన క్లిక్ చేయండి, అన్హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు స్లైడ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, వాటిని ఎలా డిలీట్ చేయాలో తెలిసింది. స్లైడ్ నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంది. మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి మనం పవర్ పాయింట్ యూజ్ చేస్తామని చెప్పాము. మీరు ఇప్పుడు ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఏం తీసుకోవాలి, కంప్యూటర్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ కోర్సెస్ ఉంటాయి, ఎవరెవరు ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఆ కోర్సెస్ వల్ల మీకు ఏం యూజెస్ ఉంటాయి, మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్ వస్తుందో కంప్యూటర్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము వెల్కమ్ పేజ్ క్రియేట్ చేసుకుందామా. ఈ వెల్కమ్ పేజ్ అనేది మీరు మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెల్కమ్ పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు సబ్ టైటిల్ ఉంది కదా, ఈ లేఅవుట్స్ అనేవి తీసేస్తున్నాను. తీసేసి ఇక్కడ నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఈ స్లైడ్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, మౌస్ కట్ క్లిక్ చేయండి. చూడండి లేఅవుట్ అంతా వెళ్ళిపోయిందా. ఈ లేఅవుట్ పైన కర్సర్తో క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. మౌస్ రైట్ క్లిక్ చేసి కట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి లేఅవుట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. మనకి ఎంటీ స్లైడ్ వచ్చింది కదమ్మా. ఇప్పుడు మనకి వెల్కమ్ పేజ్ కావాలి. ఫస్ట్ వెల్కమ్ టు ద క్లాస్ అనే పేజ్ కావాలి. ఇప్పుడు మనకి వెల్కమ్ పేజ్ పిక్చర్ కావాలి అంటే ఇన్సర్ట్కి వెళ్ళండి. ఇన్సర్ట్కి వెళ్ళి పిక్చర్స్ తీసుకోండి. పిక్చర్స్లో మీరు ఆల్రెడీ దిస్ డివైస్ అని ఉంటుంది. మీ డివైస్లో ఆల్రెడీ మీరు పిక్చర్స్ క్రియేట్ చేసి సేవ్ చేసుకుంటే ఇది తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ పిక్చర్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్ పిక్చర్స్ తీసుకున్నా. ఆన్లైన్ పిక్చర్స్ తీసుకుంటానే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు ఈ పిక్చర్లో మీకు ఏ పిక్చర్ కావాలి, వెల్కమ్ పిక్చర్స్. సో మనకి వెల్కమ్ ఇమేజెస్ కావాలి. వెల్కమ్ పిక్చర్స్ అనో వెల్కమ్ ఇమేజెస్ అనో ఇవ్వండి. చూడండి మనం ఇవ్వగానే మనకి వస్తుందా, స్క్రీన్ అప్డేట్ అవుతుంది చూడండి. మీకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్కమ్ పిక్చర్స్ వచ్చాయి చూడండి. సో మనం టైప్ చేసి డిజైన్ చేసుకునే బదులు బై డిఫాల్ట్గా ఉండేటివి తీసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఏ పిక్చర్ కావాలి ఇప్పుడు? సో నేను దీన్ని తీసుకుంటున్నాను. ఇది వెల్కమ్, ఇది కావాలా లేకపోతే ఈ పిక్చర్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేయండి. చూడండి మనం ఇన్సర్ట్ క్లిక్ చేయగానే మనకి వెల్కమ్ పిక్చర్ ఇన్సర్ట్ అయిపోయింది చూడండి. ఏమైంది, మనకి వెల్కమ్ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయింది. అంటే మనం టైప్ చేసి డిజైన్ చేసుకునే బదులు ఇలా మనకి పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు దీన్ని రీసైజింగ్ కూడా చేసుకోవచ్చు కదమ్మా, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం ఒకసారి పిక్చర్ ఇన్సర్ట్ చేస్తే మనకి తెలుసు ఆటోమేటిక్గా. చూడండి ఈ పిక్చర్ సెలెక్ట్లో ఉంది. ఇప్పుడు టాప్ ఆఫ్ ద పేజ్లో చూడండి పిక్చర్ టూల్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయా. ఇప్పుడు ఈ పిక్చర్ డిజైన్ చేసుకోవచ్చు కదా. మీరు ఈ పిక్చర్ని ఏం చేయొచ్చు, మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. సో పిక్చర్ టూల్స్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ పిక్చర్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. మీరు దీనికి స్టైల్స్ పెట్టి కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు. సో ఏ స్టైల్ మంచిగా అనిపిస్తే ఆ స్టైల్ని తీసుకోవచ్చు. సో ఇది మనకి డిజైన్ ఎంత కొంచెం టైం పడుతుంది మనకి ఇవన్నీ డిజైన్ చేయడానికి.
బట్ ఓపిక్గా మనం డిజైన్ చేసుకుంటే మనకి మంచిగా వస్తాయి ప్రెజెంటేషన్స్ అన్నీ. నేను ఇదే తీసుకున్నానమ్మా. చూడండి, ఈ పిక్చర్ స్టైల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు పిక్చర్ బార్డర్ కూడా డిజైన్ చేసుకోవచ్చుమా. చుట్టూరు పిక్చర్ బార్డరు ఏ కలర్తో రావాలి మీకు ఆ కలర్ అనేది ఇవ్వచ్చు. చూడండి, పిక్చర్ బార్డర్ కలరు మీకు ఏది కావాలో ఆ కలర్తో మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇలా బ్లూ కలర్ ఇచ్చానమ్మా. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండిమా. ఈ పిక్చర్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చుమా మీరు. చూడండి, ఈ పిక్చర్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ తీసుకోవచ్చు. వద్దు మేడం అంటే కూడా మీరు నిలిపేసేయచ్చు. అన్ని డల్గా కనబడుతున్నాయంటే తీసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ మనకి పిక్చర్ ఎఫెక్ట్స్లో ప్రజెంట్ చూసాము. ఇప్పుడు షాడోస్. సో మనకి షాడో స్టైల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఇది అవుటర్ అనమాట. సో ఇది అవుటర్ షాడో అనమాట, ఇది ఇన్నర్ షాడో. చూడండి, మనకి మొత్తం కూడా పిక్చర్లో గమనించండి, చేంజెస్ జరుగుతున్నాయి చూడండి. సో మీకు ఏది వద్దకపోతే ఏమి తీసుకోవద్దు. ఇప్పుడు పిక్చర్ ఎఫెక్ట్స్లో నెక్స్ట్ వన్ రిఫ్లెక్షన్ అమ్మా. మీకు రిఫ్లెక్షన్ స్టైల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిఫ్లెక్షన్ అంటే సేమ్ మన పిక్చర్ ఎలాగుందో అలా రిఫ్లెక్షన్ రావడమ్మా. మీకు ఫుల్ రిఫ్లెక్షన్ రావాలా, హాఫ్ రిఫ్లెక్షన్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. రిఫ్లెక్షన్ తీసుకున్నా నేను ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ పిక్చర్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి గ్లో కూడా పెట్టుకోవచ్చు మా మీరు. చూడండి, మీకు ఏ కలర్లో గ్లో కావాలి, మీకు ఏది మంచిగా కనిపిస్తే ఆ గ్లో పెట్టుకోవచ్చు మీరు. చూడండి మా, నేను ఒక కలర్ అప్లై చేశాను. ఇప్పుడు ఆ గ్లో వచ్చింది చూడండి మనకి. మేడం అది వద్దు అంటే ఇంకా మంచిగా ఏది కనిపిస్తుందో ఆ గ్లో తీసుకోండి. గ్రీన్ కావాలా, బ్లూ కావాలా, ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మా. ఫస్ట్ పెట్టింది మంచిగా కనపడుతుంది కదా, ఇదే తీసుకున్నామా. నేను ఇప్పుడు గ్లో కూడా అప్లై చేశానమ్మా. ఇది సెలెక్ట్లో ఉంటేనే, ఈ పిక్చర్ అనేది సెలెక్ట్లో ఉంటేనే పిక్చర్ టూల్స్ ఉంటాయమ్మా, లేకపోతే ఉండవు. మళ్ళీ పిక్చర్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇప్పుడు గ్లో అయిపోయినాక మనకి సాఫ్ట్ ఎడ్జెస్ కూడా ఉంటాయమ్మా. దీన్ని యూజ్ చేసి కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పిక్చర్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ బివేల్ మోడలు 3D రొటేషన్స్ కూడా ఉంటాయి చూడండి. మీరు పిక్చర్ని కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు ఇలాగా. చూడండి, బ్యాక్గ్రౌండ్ పిక్చర్ రొటేట్ అవుతుందా, బ్యాక్గ్రౌండ్ పిక్చర్ కూడా మనకి రొటేట్ అవుతుందిమా. ఓకేనా, నాకు ఏది వద్దు అనుకుంటే ఇలాగే పెట్టేసుకోండి పేజ్. ఓకే, నేను వెల్కమ్ పేజ్ క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ మనము ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు వెల్కమ్ టు ద క్లాసు అలా మనం ప్రెజెంటేషన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వెల్కమ్ పేజ్ క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ చూద్దామా, సెకండ్ స్లైడ్ తీసుకుంటున్నాను. సెకండ్ స్లైడ్ ఏముంది మనకి, క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ టెక్స్ట్. ఇప్పుడు మనం దేని గురించి మనము ఏ టాపిక్ గురించి తీసుకున్నామో టాపిక్ నేమ్ తీసుకుందాం. కంప్యూటర్ కోర్సెస్. మనకి ఏ కోర్సెస్ ఉన్నాయి టోటల్, మనకి కంప్యూటర్ కోర్సెస్ టోటల్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో మనం ఏం నేర్చుకోవాలో చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంతకుముందు డైరెక్ట్గా పిక్చర్ తీసుకునేసాం, అందుకే డిజైన్ చేయలేదు. ఇప్పుడు మనం ఈ స్లైడ్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం. చూడండి, ఈ స్లైడ్లో మనకి 2 లేఅవుట్స్ ఉన్నాయమ్మా. ఇది ఒక టైటిల్ పేజ్, ఒకటి క్లిక్ టు యాడ్ టెక్స్ట్, 2 లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ లేఅవుట్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేసుకోవాలి మా. మనం లేఅవుట్ పైన క్లిక్ చేస్తానే చూడండి మనకి టాప్ ఆఫ్ ద పేజ్లో డ్రాయింగ్ టూల్స్ అనేవి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో నేను బోల్డ్లో పెడుతున్నాను మా దీన్ని. మళ్ళీ ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ స్టైల్స్ దగ్గర క్లిక్ చేసుకొని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి మనకి. టెక్స్ట్ స్టైల్స్ మీకు ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో పెట్టుకోండి. ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఫాంట్ ట్యాబ్లో ఇంక్రీజ్ ఫాంట్ సైజు చూడండి, ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ ఫాంట్ సైజు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేసి కీబోర్డ్లో అలైన్మెంట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ దీన్ని డిజైన్ చేసుకోవాలి అంటే టాప్ ఆఫ్ ద పేజ్లో చూడండి మా, డ్రాయింగ్ టూల్స్ క్లిక్ చేయండి మా. ఈ డ్రాయింగ్ టూల్స్లో షేప్ స్టైల్స్ ఉన్నాయి చూడండి.
మీకు ఏ టైప్ ఇప్పుడు ఏ కలర్తో షేప్ మీకు చూడండి, ఈ షేప్ అనేది ఏ కలర్తో మీరు డిజైన్ చేసుకుంటున్నారు, కలర్ ఇచ్చి డిజైన్ చేసుకోవచ్చు. చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏది మంచిగా కనిపిస్తే ఆ కలర్ తీసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు మా. చూడండి మనకి బ్లూ, గ్రీన్ పెట్టాను మా నేను. మళ్ళీ ఇక్కడ చూడండి పక్కనే మీకు షేప్ ఫిల్ అని ఉంది చూడండి మా, టాప్ ఆఫ్ ద పేజ్లో. ఈ షేప్ ఫిల్ కలర్ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి కూడా కలర్ తీసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు మా. చూడండి మీకు ఏ కలర్ కావాలో ఇక్కడ నుంచి కూడా కలర్స్ తీసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ కలర్స్ కూడా ఉంటాయి మీకు. షేప్ అవుట్లైన్ మా, అంటే అవుట్లైన్ ఏ కలర్తో మీకు కనిపించాలి. చూడండి రెడ్ తీసుకున్నాను. సో రెడ్ తీసుకున్న వెంటనే మీకు ఉండండి, స్లైడ్ పెద్ద చేస్తాను. ఇక్కడ చూడండి రెడ్ కలర్ తీసుకున్న వెంటనే షేప్ అవుట్లైన్ కలర్ చూడండి, అంటే ఆ లేఅవుట్ మొత్తం చుట్టూరు కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి మీకు బ్లూతో హైలైట్ అవ్వాలా, రెడ్తో హైలైట్ అవ్వాలా, రెడ్డే కనబడుతుంది కొద్దిగా. చూడండి షేప్ అవుట్లైన్ చేంజ్ చేశాను మా. నెక్స్ట్ అదేవిధంగా షేప్ అవుట్లైన్ వచ్చి విడ్త్ కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవచ్చు. చూడండి విడ్త్ ఎక్కువ పెడుతున్నాను నేను, అవుట్లైన్ విడ్త్. ఇప్పుడు మీకు కనబడుతుంది చూడండి, కొంచెం చుట్టూరు మనకి కంప్యూటర్ కోర్సెస్ అని ఉంది కదా, చుట్టూరు ఆ లేఅవుట్ విడ్త్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మా. చూడండి ఇది మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా పెట్టుకోవచ్చు. నేను దిస్ వన్ ఇది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ అవుట్లైన్ కలర్ అనేది మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు కదా. షేప్ అవుట్లైన్ క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఏ కలర్తో రావాలి చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, బ్లూ కలర్తో కావాలా. సో నేనైతే రెడ్డే పెట్టుకుంటున్నాను, కొంచెం బెస్ట్గా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను షేప్ అవుట్లైన్ కూడా పెట్టాను మా. మళ్ళీ ఇక్కడ కూడా మీకు షేప్ ఎఫెక్ట్స్ ఉంటాయి మా. ఇప్పుడు షేప్ ఎఫెక్ట్కి వెళ్ళి మీకు ఈ చూడండి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ప్రెజెంట్ ఎఫెక్ట్ కావాలా, చూడు డిఫర్గా కనపడుతుంది కదా మనకి. చూడండి ఇది ఎంత మనకి ఇలా, చూడండి ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు మనకి. సో ఇలా మీరు షేప్ అవుట్లైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్ ఎఫెక్ట్లు మా, షాడో కావాలంటే కూడా పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ దీనికి రిఫ్లెక్షన్ కూడా పెట్టుకోవచ్చు మా. చూడండి కింద రిఫ్లెక్షన్ వస్తుంది కదా, బట్ రిఫ్లెక్షన్ పెట్టను నేను, గ్లో పెడుతున్నాను మా. ఇప్పుడు మీకు ఏ కలర్తో గ్లో అవ్వాలి, ఇది బ్లూ కలర్తోనా, మనకు ఉండేదే 3 కలర్స్. ఇక్కడ మోర్ గ్రో కలర్స్కి వెళ్ళండి మా. ఇక్కడ చూడండి మోర్ గ్రో కలర్స్కి వెళ్ళారంటే ఇక్కడ మనకి చాలా కలర్స్ కనపడుతున్నాయి. సో బ్లూ కలరా, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎల్లో కలర్ తీసుకున్నా. చూడండి ఇప్పుడు కొంచెం బెస్ట్గా కనపడుతుంది మనకి, గ్లో అయ్యింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేశాను, షేప్ ఎఫెక్ట్ దగ్గర గ్లో తీసుకున్నాను. నాకు ఇంకేమీ అవసరం లేదు, నేను ఇంకేమీ అప్లై చేయాలనుకోవట్లేదు. మీరు కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు మా. చూడండి ఎఫెక్ట్లు యూజ్ చేయొచ్చు. ఇక్కడ 3D రొటేషన్ యూజ్ చేసుకొని మనకి రొటేట్ చేస్తే అది కనిపించట్లేదు కదా, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు కనిపించట్లేదు కాబట్టి సో నేనైతే స్ట్రైట్గానే పెట్టుకుంటున్నా, దీన్ని ఏమి అప్లై చేయట్లేదు మా. ఓకే ఇప్పుడు మనం కంప్యూటర్ కోర్సెస్ అనే దాన్ని డిజైన్ చేసేసాము. ఇక్కడ వర్డ్ స్టైల్స్ తీసుకొని ఈ వర్డ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మా. చూడండి కంప్యూటర్ అనే వర్డ్ నాకు వేరే కలర్లో రావాలి. చూడండి ఇక్కడ పక్కన టైటిల్ బార్లో డ్రాయింగ్ టూల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి మా. చూడండి క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేశాను మా. సో మీకు ఏ స్టైల్ కావాలి చూడండి, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోతుంది కదా. చూడండి మీరు ఒక్కొక్క వర్డ్ కూడా ఒక్కొక్క స్టైల్లో, కంప్యూటర్ అనే వర్డ్ వేరే స్టైల్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కోర్సెస్ అనే వర్డ్ ఇంకా వేరే స్టైల్లో పెట్టుకోవచ్చు. చూడండి ఇలా పెట్టా నేను. మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకున్నాను, మనకి ఇంకా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి చూడండి మా. సో మనకి ఎంత ఓపిక ఉంటే అంత నీట్గా వీటిని డిజైన్ చేసుకోవచ్చు మనకి. చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అంటాం వీటిని. ఇలా వర్డ్ ఆర్ట్ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. చూడండి నేనైతే ఇదే తీసుకున్నా. చూడండి ఇలా పెట్టుకున్నాను మా, కంప్యూటర్ కోర్సెస్ అని పెట్టుకున్నా. మళ్ళీ టెక్స్ట్ వేరే కలర్తో ఫిల్ అవ్వాలనుకోండి మా, పక్కనే చూడండి టెక్స్ట్ ఫిల్ కలర్ ఉంటుంది. మీరు ఏ కలర్తో ఫిల్ చేయాలో ఆ కలర్ తీసుకోవచ్చు. చూడండి ఆ టెక్స్ట్ అనేది ఇంకా వేరే కలర్తో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు కావాలంటే.
అన్నీ డల్గానే ఉన్నాయి కదా మనకి. సో మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా ఉంచుకోవచ్చు మా. టెక్స్ట్ అవుట్లైన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మా. చూడండి, టెక్స్ట్ అవుట్లైన్ కలర్ ఇవ్వగానే మొత్తం చేంజ్ అయిపోతుంది కదా. టెక్స్ట్ అవుట్లైన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు మా. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ షాడో, రిఫ్లెక్షను, గ్లో, ఇలా మనకు ఉంటాయి కదా. టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. సో మళ్ళీ ఇక్కడ కంప్యూటర్ క్లిక్ చేసి దీనికి కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. బట్ నేను అప్లై చేయను కదా, మొత్తం మనకి చేంజ్ అయిపోతాయి మా. కలర్స్ అంతా మళ్ళీ చేంజ్ అయిపోతాయి. మీరు గ్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా డిజైన్స్ అప్లై చేసుకోవచ్చు మా. సో ఓకే, ఇప్పుడు నేను డిజైన్ చేశాను. ఇక్కడ మీరు షేప్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మా. ఇప్పుడు ఇక్కడ చూడండి, డ్రాయింగ్ టూల్స్లో ఫస్ట్ మనకి షేప్స్ ఉన్నాయి చూడండి. మీ వర్క్కు తగినట్టుగా మీరు ఏ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మా. చూడండి, మనకి చాలా షేప్స్ ఉన్నాయిగా. సో ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలి తీసుకొని షేప్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక షేప్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. చూడండి, షేప్ ఇన్సర్ట్ చేశాను ఇలాగా. మళ్ళీ మీకు ఇంకొక షేప్ కావాలంటే క్లిక్ చేసుకొని ఇటుపక్క ఒక షేప్ పెట్టుకున్నాను మా. ఓకేనా. ఓకేమా. ఇప్పుడు ఈ షేప్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు, మళ్ళీ చిన్నవి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ షేప్స్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ షేప్స్ మళ్ళీ డిజైన్ చేయాలంటే చూడండి, ఆటోమేటిక్గా డ్రాయింగ్ టూల్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ షేప్ని మీరు ఏ కలర్తో ఫిల్ చేయాలో ఆ కలర్ తీసుకోండి మా. ఇక్కడ షేప్ ఫిల్ కలర్ తీసుకోవచ్చు, వేరే కలర్ కూడా తీసుకోవచ్చు. చూడండి, షేప్ ఫిల్ కలరు నేను రెండు ఒకే కలర్తో ఫిల్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్లైన్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. షేప్ అవుట్లైన్ కలర్ మా. చూడండి, ఆ షేప్ సెలెక్ట్లోనే ఉండాలి. షేప్ అవుట్లైన్ కలర్ ఎలా రావాలో సెలెక్ట్ చేసుకోండి. మనకి షేప్ అవుట్లైన్ కలరు, షేప్ అవుట్లైన్ విడ్త్ అనేది విడ్త్ ఇంక్రీజ్ చేసుకుందాం ఫస్ట్. ఇలా కనిపించాలి చూడండి, ఇప్పుడు మనకి బాగా కనపడుతుంది. షేప్ అవుట్లైన్ అనేది విడ్త్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటున్నా. ఇప్పుడు అప్లై చేద్దామా షేప్ అవుట్లైన్ కలర్ అనేది. బ్లూ కలర్ అప్లై చేశాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోండి మా. లైట్ బ్లూ అప్లై చేశాను. దీనికి కూడా సేమ్ లైట్ బ్లూ అప్లై చేస్తున్నా. ఓకేనా. షేప్ అవుట్లైన్ కలర్ అప్లై చేశాను. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా షేప్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు మా. మీరు షేప్ ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. గ్లో అవుతుంది చూడండి, క్లిక్ చేసుకున్నాను. షేప్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఓన్లీ గ్లో మాత్రమే అప్లై చేస్తున్నాను మా. మీరు ఏ కలర్తో గ్లో అవ్వాలో ఆ కలర్ తీసుకోండి. చూడండి, సో మనకి చుట్టూరు గ్లో అనేది ఇంప్లిమెంట్ అయింది కదా. ఎక్కువ గ్లో తీసుకున్నాను ఇప్పుడు. ఓకేనా. మళ్ళీ క్లిక్ చేసుకొని ఇంకా వేరే ఎఫెక్ట్లు కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇక్కడ రిఫ్లెక్షన్ స్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. రిఫ్లెక్షన్ చూడండి, కింద మనకి అదే సేమ్ బొమ్మ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను షేప్స్ కూడా పెట్టుకొని వీటిని డిజైన్ చేసుకున్నాను మా. సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఓకేమా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది కొంచెం సైజ్ తగ్గిద్దామా, కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం పెద్ద చేయాలి. ఓకేమా. ఇప్పుడు మనము ఈ లేఅవుట్ ఉంది కదమ్మా, ఈ ప్లేస్ని మూవ్ ఆన్ చేసుకోవచ్చు మా. దీన్ని చూడండి, సైజు కూడా తగ్గించుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేశారా సెలెక్ట్ అవుతుంది. చూడండి, చుట్టూరు మనకి కొన్ని హోల్స్ లాగా కనపడుతున్నాయి కదా. కర్సర్ అక్కడ పెట్టుకొని చూడండి మా, ఇలా స్మాల్ సైజ్ చేసుకోవచ్చు మనం. స్మాల్ సైజ్ అయిపోయిందా, మళ్ళీ చూడండి బిగ్ సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా స్మాల్ సైజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం ఏం చేయొచ్చు, బిగ్ సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా
ఈ సైజెస్ అంటే మూవ్ ఆన్ చేసుకోవచ్చు మా. ఈ షేప్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ ఆన్ అవ్వచ్చు మా. చూడండి కర్సరు ఈ లేఅవుట్ పైన పెట్టేసి చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ స్లైడ్లో మనము ఈ ప్లేస్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ ఆన్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్స్ అనే వాటిని ఎక్కడికి కావాలంటే అక్కడ లేఅవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని మొత్తం కంప్యూటర్ కోర్సెస్ అనేది డిజైన్ చేసుకున్నాను మా. సో డిజైన్ చేసేసుకున్నాను మొత్తాన్ని. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ అన్నారు. ఇక్కడ మీరు ఇంకా టైటిల్ వేరే సబ్ టైటిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీరు పిక్చర్ రూపంలో చూపించవచ్చు, వీడియో రూపంలో కూడా చూపించవచ్చు మా. ఇప్పుడు నేను ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు పిక్చర్ పైన క్లిక్ చేయండి మా. చూడండి పిక్చర్ పైన క్లిక్ చేయంగానే మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే పిక్చర్స్ పైన క్లిక్ చేయండి, గ్యాలరీ పైన పిక్చర్ పైన క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు కోర్సెస్ ఏమేమి ఉన్నాయి మీరు చెప్పాలి అనుకున్నారు అనుకోండి, నేను ఆల్రెడీ ఈ పిక్చర్స్ అన్ని డిజైన్ చేసి పెట్టుకున్నాను మా. ఇప్పుడు క్లిక్ చేసుకోండి, మీకు ఇక్కడ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏది కావాలో ఇన్సర్ట్ క్లిక్ చేయండి మా. చూడండి మన పిక్చర్ ఇన్సర్ట్ అయిపోయిందా. ఇప్పుడు ఈ పిక్చర్ని రీసైజ్ చేసుకోండి మా. ఏం చేయాలి, ఈ పిక్చర్ని రీసైజ్ చేస్తున్నాను. మీకు ఎంత పెద్ద సైజు కావాలో అంత పెద్ద సైజ్ చేసుకోవచ్చు మీరు. మీకు సైజ్ ఇంకా చిన్నది కావాలంటే ఇలా చిన్నదిగా కూడా పెట్టుకోవచ్చు, బిగ్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు మా. ఓకే మా, ఇలా నేను ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏ ఏ కోర్సులు మనకి అవైలబిలిటీ ఉన్నాయో మొత్తం కోర్సెస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి పిక్చర్ డిలీట్ చేసేయాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కట్ అని ఇచ్చారంటే డిలీట్ అయిపోతుంది. చూడండి మా, ఆ పిక్చర్ డిలీట్ అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ మీరు వేరే పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. మీకు ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఆన్లైన్ పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మన సిస్టంలో ఉండే పిక్చర్ పైన క్లిక్ చేయాలి, మనకి మన సిస్టంలో ఉండే పిక్చర్స్ కావాలి మనకి. సో ఇప్పుడు క్లిక్ చేశాను. మళ్ళీ మీకు వేరే పిక్చర్ కావాలనుకోండి, మళ్ళీ క్లిక్ చేసుకోండి. చూడండి పిక్చర్ పైన క్లిక్ చేయగానే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది మా. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయితేనే మనం ఏం చేస్తాము, మనం పిక్చర్ ఎక్కడ సేవ్ చేసుకొని ఉంటామో ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పైన క్లిక్ చేశారంటే ఇన్సర్ట్ అయిపోతాయి మా. చూడండి మళ్ళీ ఇంకొక పిక్చర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పిక్చర్ ఇన్సర్ట్ చేశాను మా. సో ఈ పిక్చర్ని రీసైజ్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు మనకి కంప్యూటర్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎంఎస్ ఆఫీసు, అడ్వాన్స్ ఎక్సెల్, డిసిఏ కోర్సు, పీజీడిసిఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి. నేను చెప్పడం బదులు మీకు ఇలా పిక్చర్ వైజ్ చూపించానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా మనకి ఏమేం కోర్సెస్ ఉంటాయి అని. సో ఇలా ఈ పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను మా నేను ఇక్కడ. ఇప్పుడు ఈ పిక్చర్ని మళ్ళీ మనం డిజైన్ చేసుకోవచ్చు మా. ఈ పిక్చర్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఈ పిక్చర్ని మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పా. చూడండి చేంజ్ అవుతూ ఉంది కదా మనకి. ఈ పిక్చర్ ఇలా మొత్తము ఇలా వేరే ఒక బార్డర్ పెట్టుకున్నాను. ఈ పిక్చర్ బార్డర్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నా చూడండి. సో మనకి ఏం కావాలో ఆ కలర్తో పెట్టుకోవచ్చు. వైట్ కలర్ కావాలా, వైట్ కలర్తో పెట్టాను. వైట్ కలర్ బదులు రెడ్ కలర్తో పెట్టానుమా. చుట్టూరు బార్డర్ పెట్టానుమా. మళ్ళీ ఈ పిక్చర్స్కి ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. ఇంతకుముందు మనం ఏమేమి అప్లై చేసామో అవన్నీ కూడా ఈ పిక్చర్కి మనం అప్లై చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు మా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్ అయిపోయింది మనకి కంప్యూటర్ కోర్సెస్. సో ఇక్కడ డిజైన్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్లైడ్ క్లిక్ చేశాను మా. థర్డ్ స్లైడ్స్లో మళ్ళీ నేను ఇంకా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు నేను పిక్చర్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ లేఅవుట్లు వద్దనుకోండి, క్లిక్ చేసుకొని ఈ లేఅవుట్స్ తీసేయండి మా, కట్ చేసేయండి. మళ్ళీ చూడండి రైట్ క్లిక్ చేసి కట్ చేసేసా. ఇప్పుడు నేను ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, వేరే పిక్చర్ పెట్టాలనుకుంటున్నా. టోటల్ మనకి అవైలబిలిటీ కోర్సెస్ ఎన్ని ఉంటాయో ఆ కోర్సెస్ పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇలా మనము ఎవ్రీ స్లైడ్ తీసుకొని
మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు మా. ఇప్పుడు ఇక్కడ మనము ఈ స్లైడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి డిజైన్ ట్యాబ్ క్లిక్ చేయండి మా. మనం దీన్ని డిజైన్ చేసుకునే బదులు మాన్యువల్గా మనకి డిఫాల్ట్ డిజైన్స్ కూడా ఉంటాయి మా. చూడండి హోమ్ ట్యాబ్లో డిజైన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కదమ్మా. మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలో దాన్ని తీసుకొని స్లైడ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు మా. చూడండి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకొని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి చూడండి. మీకు ఏ డిజైన్ మంచిగా అనిపిస్తే దాన్ని పెట్టుకోవచ్చు మా. చూడండి ఇవన్నీ మనకి బై డిఫాల్ట్ డిజైన్స్ మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్ ఆటోమేటిక్గా అన్ని స్లైడ్స్కి అప్లై అయిపోయింది చూడండి మా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక స్లైడ్కు మాత్రమే డిజైన్ కావాలి అంటే చూడండి మా, ఈ డిజైన్ పైన రైట్ క్లిక్ చేసుకొని అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అనండి. ఈ ఒక్క స్లైడ్కి మాత్రమే డిజైన్ అప్లై అవుతుంది. ఆల్ స్లైడ్ అంటే అన్ని స్లైడ్స్కి అప్లై అయిపోతుంది. మనం ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. ఇప్పుడు దీనికి ఒకదానికే వచ్చిందా. ఇప్పుడు ఈ డిజైన్లో కూడా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఈ పక్కన చూడండి వేరియంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు ఏ వేరియంట్ కావాలో అది తీసుకోవచ్చు మా. చూడండి సో ఇది కావాలా, బ్లూ కలర్ వేరియంట్ కావాలా, ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఈ కలర్ తీసుకున్నా నేను ఇప్పుడు. మళ్ళీ దీంట్లో కూడా కలర్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి కలర్స్ ఉన్నాయా. ఈ కలర్స్ పైన క్లిక్ చేస్తూ రండి మా. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజెస్ అవుతున్నాయి చూడండి డిజైన్స్ మొత్తం. ఇలా మనం స్లైడ్ని డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పెట్టుకొని మనం ఇక్కడ డిజైన్ ట్యాబ్లో ఉండే డిజైన్స్ యూజ్ చేసుకొని దీన్ని మనం డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మా. చూడండి చాలా ఉన్నాయి కదా మనకి. ఈ కలర్స్ అవసరం లేదంటే ఇదే పెట్టేసుకోవచ్చు మా. సో ఇది మనకి బై డిఫాల్ట్. మళ్ళీ ఇంకొక ఫోర్త్ స్లైడ్ క్లిక్, దీనికి ఒక డిజైన్ అప్లై చేశాను నేను ఇప్పుడు. మళ్ళీ ఫోర్త్ స్లైడ్ క్లిక్ చేసుకున్నాను మా. దీనికి ఇప్పుడు మీకు ఏ డిజైన్ కావాలో తీసుకోండి మా. చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో ఏ డిజైన్ కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డిజైన్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. మనం ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి అప్లై టు ఆల్ స్లైడ్స్ కాదు, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అనాలి. అప్పుడు దీనికి ఒకదానికే వస్తుంది, లేకపోతే అన్ని స్లైడ్స్కి అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో కూడా మనకి వేరియంట్స్ ఉన్నాయి చూడండి, పక్కనే వేరియంట్స్ వచ్చాయి. మీకు ఏ టైప్ ఆఫ్ వేరియంట్ కావాలి చూడండి. మనకు ఉండేదే 4 కలర్స్ ఇక్కడ, అంతే ఎక్కువ లేవు. మీకు ఏ టైప్ ఆఫ్ వేరియంట్ కావాలో అది తీసుకోండి. ఇది తీసుకున్నా నేను ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేశారంటే కలర్స్ వస్తాయి కదా మా. చూడండి మీకు ఏ కలర్ కావాలో తీసుకోవచ్చు కదా. స్లైడ్ డిఫరెన్స్ వస్తుంది, స్లైడ్లో చూడాలి మీరు, గమనించాలి. సో ఏది మంచిగా కనపడుతుందో చూస్తున్నా నేను, దాన్ని తీసుకుందామని. సో ఇదే ఉన్నీలేండి. నెక్స్ట్ ఇలా డిజైన్ నేను ఇంకొక డిజైన్ పెట్టా దీన్ని. మళ్ళీ ఫిఫ్త్ స్లైడ్ తీసుకున్నాను మా. ఇది బ్లాంక్ స్లైడ్ మనకి. ఇప్పుడు దీనికి ఏది డిజైన్ కావాలి మీకు చూడండి. సో ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ పెట్టుకున్న దీనికి అన్నిటికీ అప్లై అయిపోయింది చూడండి మా. ఆటోమేటిక్గా మనం క్లిక్ చేస్తేనే అన్నిటికీ అప్లై అయిపోతుంది. మనం ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి మనం ఏ డిజైన్ తీసుకున్నాం ఇప్పుడు వెళ్ళిపోయినట్టుంది అది. ఈ డిజైన్ అప్లై చేశాను, రైట్ క్లిక్ చేసి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్. మనకి దీంట్లో కలర్ వేరియంట్స్ వచ్చాయి చూడండి మా. తిరిగి మీకు ఏ కలర్ మంచిగా అనిపిస్తే ఆ కలర్ పెట్టుకోండి. ఇక్కడ ఇది మళ్ళీ డార్క్గా ఉంది, ఈ కలర్ కావాలో ఈ కలరే పెట్టుకుంటున్నాను నేను. ఇదొక డిజైన్ అనమాట. ఇలా మీరు ఒక్కొక్కటి. ఇంకొక స్లైడ్ 6th స్లైడ్ తీసుకున్నాను. ఈ డిజైన్ ట్యాబ్లో ఉన్నాం మనము. ఇప్పుడు దీన్ని మీరు ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారు చూడండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయిగా. ఈ డిజైన్ తీసుకున్నా నేను ఇప్పుడు, లేకపోతే ఈ డిజైన్ అప్లై చేస్తారా. ఈ డిజైన్ తీసుకున్నాను చూడండి. దీంట్లో మళ్ళీ కలర్ క్లిక్ చేసేసానమ్మా నేను. క్లిక్ చేస్తేనే అన్నిటికీ అప్లై అయిపోతుంది, మర్చిపోకూడదు మీరు. డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి, సో మనము సెలెక్టెడ్ టు
చూడండి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్, దీనికి ఒకదానికి అప్లై అయింది చూడండి ఇది. ఇప్పుడు దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి కదమ్మా, ఈ కలర్ కావాలా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి కలర్స్ తీసుకోవచ్చు మీరు, ఏ కలర్ కావాలి అని. చూడండి కలర్స్ వస్తున్నాయిగా మనకి. చూడండి చేంజ్ అవుతుందా, ఇలా మీకు ఏ కలర్ కావాలో దాంతో డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ తీసుకున్నామంటే చూడండి ఇక్కడ కూడా వైట్ కావాలా, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్లో కూడా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలర్స్ కావాలంటే కూడా ఈ కలర్స్లోకి వెళ్ళారంటే మొత్తం చేంజ్ అయిపోతాయి కదా, మీకు ఏది బెస్ట్గా అనిపిస్తే అది తీసుకోండి. సో ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా, పవర్ పాయింట్ అంటే ఏంటో నేర్చుకున్నాము, ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తామో నేర్చుకున్నాము. సో స్లైడ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, హోమ్ ట్యాబ్లో మనము స్లైడ్స్, న్యూ స్లైడ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, వాటిని ఎలా డిలీట్ చేయాలి, సో వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలి, మనము పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఆ పిక్చర్స్ని ఎలా డిజైన్ చేయాలో చూసామ్మా. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్లో వెల్కమ్ పేజు, సెకండ్ స్లైడ్లో కంప్యూటర్ కోర్సెస్ మా. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ స్లైడ్, ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క డిజైన్లో ఉంది ఇప్పుడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు దీన్ని డూప్లికేట్ స్లైడ్ కూడా చేసుకోవచ్చు మా. రైట్ క్లిక్ చేయండి మా, ఏ స్లైడ్ డూప్లికేట్ కావాలో అక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి చూడండి డూప్లికేట్ స్లైడ్ తీసుకోండి. చూడండి డూప్లికేట్ స్లైడ్ వచ్చిందా ఇంకోటి. మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసే అవసరం లేదనుకోండి, డిలీట్ స్లైడ్ అనండి, డిలీట్ అయిపోద్దిగా.